వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే వ్యక్తి 2 ఓట్లు అక్కడ వినియోగించుకుంటున్నారు. కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్, అది అక్కడ ఆ గ్రామాలు సమస్యాత్మకంగా ఉండడం, సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో ఒక్కొక్క ఓటర్కి 2 ఓట్లు ఇస్తున్నారు. ఒరిస్సా ప్రభుత్వం ఓటిస్తుంది, ఆంధ్ర ప్రభుత్వం ఓటిస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికల సిబ్బంది అందరూ కూడా సమాయత్తమయ్యారు. మాక్ పోలింగ్ కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. ఉభయ పార్టీలకు కూడా విజయనగరం జిల్లాలో అయితే తెలుగుదేశం, వైసీపీ ఈ 2 పార్టీలు ప్రధాన పార్టీల మధ్య ఎన్నిక అనేటటువంటిది జరగబోతుంది. మొత్తంగా ఇక్కడ ఉండేటటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి శృంగవరపుకోట నియోజకవర్గం అయితే ఈ జిల్లాలో ఉన్నప్పటికీ అది విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ కూడా విస్తృతంగా చేయడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ విజయనగరంకి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహాన్ని అయితే కనబరిచేటటువంటి ఆ పరిస్థితి మనకి కనిపిస్తుంది. విజయనగరంకు సంబంధించినటువంటి దీంట్లో మొత్తం పీఓలు, ఏపీఓలు, అదేవిధంగా ఓపీఓలు కలిసి విజయనగరం జిల్లాలోని 11,082 మంది పోలింగ్ సిబ్బంది నియమించబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎవరి పోలింగ్ స్టేషన్కి వాళ్ళందరూ కూడా తరలించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటటువంటి పోలింగ్ సిబ్బంది అంతా కూడా సమాయత్తమయ్యారు. అదేవిధంగా చాలా దీంట్లో వెబ్ కాస్టింగ్ కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 226 రూట్లలోని 385 ఆర్టీసీ బస్సుల్లో పోలింగ్ సిబ్బంది అంతా కూడా తరలించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఎన్నికల అనంతరం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలు విజయనగరంలో జేఎన్టీకి అంటే పోలింగ్ జరిగిన తర్వాత జేఎన్టీకి తరలిస్తారు. మిగిలినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఇక్కడ సమీపంలో ఉండేటటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు అక్కడ ఈవీఎంలన్నీ కూడా భద్రపరిచేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. సాయంత్రం 6 తరువాత కూడా క్యూలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు. పార్వతీపురంలో మన్యం జిల్లాలో అయితే సున్నితమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో అక్కడ అంటే కొన్ని కురుపాం, మిగిలినటువంటి గుమ్మలక్ష్మీపురం ఆ ఏరియాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలంలో ఉండేటటువంటి సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.